నా గురించి ఒక పత్రికలో కథనాలు వస్తున్నాయి. ఆయన నా గురించి చాలా తప్పుగా రాస్తున్నాడు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. పత్రికా రంగంలో విలువలు ఉండాలి, ఎథిక్స్. నేను కూడా గతంలో ఆంధ్రజ్యోతిలోనూ వార్తలోనూ పనిచేసి ఉన్నాను. నేను ఆజాద్నగర్లో ఇండిపెండెంట్ కార్పొరేట్గా నా భార్యను గెలిపించుకున్నాను. నేను ఎన్నో దేవాలయాలకి, ఎన్నో చర్చిలకు, ఎన్నో మసీదులకు, ఎన్నో జెండామండ గడ్డలకు, పేద విద్యార్థుల చదువుకి, పేదవారి మరణానికి, పేదవారి ఆరోగ్యానికి, అదేవిధంగా పెళ్లికి, భర్తను కోల్పోతే కుట్టు మిషన్లు, ఆ విధంగా ఎన్నో సేవాకారం చేసుకుని ముందుకు వెళ్తూ గత ఎలక్షన్లో స్వతంత్ర అభ్యర్థిగా నా భార్యను గెలిపించుకున్నాను. ఒక 6 నెలల వరకు నాకు ఎలాంటి సమస్యలు లేవు. నేను తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి పథకాలు, వారి యొక్క ఆలోచనలు, ఐడియాలజీ, ఆయన యొక్క అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని మన జరిగిన ఎలక్షన్లో దగ్గుబాటి వెంకటేశ్వర ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడము, ఆయన చాలా మంచి మనిషి అని చెప్పి నేను పార్టీలో జాయిన్ కావడము, ఆయన వెంట ఉండడము, దూసుకు వెళ్ళడము, పార్టీ కోసం చాలా కృషి చేశాము. గెలుపులో నా వంతు నేను కృషి చేశాను. అప్పటి నుంచి కొన్ని పత్రికల్లో, ఏ పత్రికలు రాకుండా ఒకే పత్రికలో నన్ను టార్గెట్ చేస్తూ ఆయన నా గురించి కథనాలు రాస్తున్నాడు. ఫస్ట్ కథనం తార్మార్ కాస్మోర్ అంటూ నా పేరు లేదు, మహిళా కార్పొరేట్ భర్త అని రాశాడు. సరే వదిలేసాం. అప్పుడు ఏదో వచ్చారు, ఏమన్నట్టు మాట్లాడుకోమన్నారు. డబ్బులు కావచ్చు, 2 సెంట్లు ప్లాట్ కావచ్చు, నేను ఇవ్వను. నేను యాడిమంటే ఇస్తాను, సేవ చేయమంటే చేస్తాను. ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను వీలకరినప్పుడు నేను పత్రిక పనిచేస్తాను, మీ కష్టాలు ఉంటాయి కాబట్టి ఏదైనా సాయం చేస్తా అంటే సరే అని వెళ్ళిపోయారు. మరోసారి ఫ్రాడ్ గురు అంటూ మహిళా కార్పొరేట్ భర్త అంటూ నా గురించి రాశారు. అప్పుడు నేను పట్టించుకోలేదు, ఎందుకంటే మామూలుగా రాస్తుంటారులే అని నేను పెద్దగా పట్టించుకోలేదు. ఈరోజు మాయల్ మధు అంటూ నా ఫోటోతో పాటు నా యొక్క వ్యక్తిగత జీవితాన్ని గురించి రాశారు. అదేవిధంగా నా వెనుకలుంటే నా ఫాలోయర్స్, నా అనుచరులు యమహా భాష అబ్బాయికి పక్షపాతం వచ్చింది మొన్న. ఆ అబ్బాయి యమహా దాంట్లో మెకానిక్కు, అదేవిధంగా హసేన్గా అతను ఒక టైలరు, అదేవిధంగా సలీం ఆ అబ్బాయి, వాళ్ళకి నేర్చదంటూ ఏమీ లేదు, వాళ్ళకి కేసులు లేవు, వాళ్ళపైన కూడా కేసులు ఉన్నాయి. ఇతను దొంగ. ఏ పార్టీ అధికారంలో అనంతపురంలో వచ్చినా అది నాదే నడుస్తుందంట. వైసీపీ వచ్చిన నాదే, టీడీపీ వచ్చిన నాదే నడుస్తుందంట. ఆయన నాకు ఇష్టం వచ్చేట రాతలు రాస్తూ, నన్నే కాదు యాక్చువల్గా నా గురించి రాశానుకున్నా. నాకు గత వారం నుంచి ఫోన్లు వస్తున్నాయి. ప్రత్యేకంగా అధికారులు ఏ ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని వదలడు, ముందే ప్రిపేర్ చేసుకుంటాడు. మ్యాటర్ వాట్సాప్ పెడతాడు, రాస్తానంటాడు, ఏదైనా వచ్చి మాట్లాడుకోమంటాడు, ఫోన్లో మాట్లాడు, రికార్డ్ అవుతాయని, పర్సనల్గా మాట్లాడుకోమంటాడు. ఇవ్వకపోతే రాస్తాడు, రాసినాక మళ్ళీ 2 కథలు అంటాడు, అప్పుడు ఇవ్వకపోతే మళ్ళీ రాస్తూనే ఉంటాడు. ఏ పత్రికలో రాకుండా ప్రతిరోజు ఒకే పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. అతని గురించి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అధికారులు సైతం, రాజకీయ నాయకులు సైతం, కాంట్రాక్టులు సైతం, ప్రైవేటు విద్యా సంస్థలు సైతం ఆయన టార్గెట్ చేయనట్టు వ్యవస్థ అంటూ లేదు. ఆయన గతంలో తన పిల్లాన్ని హత్య చేసి జైలుకి వెళ్ళి ఒక ఎఫ్ఐఆర్ రాసి జైలు జీతం అందించిన వ్యక్తి. అదేవిధంగా శ్రీనివాస్ నగర్లో తల్లి కూతురుతో సౌజన్యం చేస్తున్నాడు. అదేవిధంగా పేద ఒక మహిళ ఫస్ట్ రోడ్లో అమ్మాయిని లోపరుచుకున్నాడు, అది గొడవ అయింది, వాళ్ళు పరువు పోతున్న కేసు పెట్టలేపారు. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ మీద కేసు పెట్టాడు. పత్రికల రంగం వదలడు, మహిళల్ని వదలడు, రాజకీయ నాయకులు వదలడు, ఏ ప్రభుత్వ వ్యవస్థని వదలడు. ఏమైనా డబ్బు ఉందంటే వాని గురించి రాయడము, కథనాలు రాయడము. ఇప్పుడు నాకు ఫ్యామిలీ ఉంది, నాకు గౌరవం ఉంది. ఈరోజు వాట్సాప్లో అందరికీ హల్చల్ అయిపోయింది. నా గురించి అవమానకంగా రాశాడు. నాకు కావాల్సిన వాళ్ళు బాధపడుతున్నారు. నాకు కాకుండా వేరే పార్టీ వాళ్ళు, నాకు సరిపోని వాళ్ళు వాట్సాప్లో హల్చల్ చేస్తున్నారు. నేను బెంగళూరు బేబీతో ఎంజాయ్ చేస్తున్నాడు ఫామ్ హౌస్లో. అనంతపురం ఇవ్వలేరా? బెంగళూరు బేబీని కావాలా? ఒకవేళ బెంగళూరు బేబీ ఎవరో నాకు చూపిస్తే మా భార్య కూడా చూపిస్తా ఫోటో. ఎవరో ఇష్టం వచ్చినట్లు కబ్జా కోరంట. నా పైన అనేక కేసులు ఉన్నాయంట. నా పైన ఏదైనా కేసులు ఉంటే పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. సోమవారం పూట స్పందనలో కేసు ఇవ్వచ్చు. పోలీసు అధికారులు ఉన్నారు. నేను ఒక వెంచర్ వేసిన దాఖలు లేదు. ఒక వెంచర్ వేసిన వ్యక్తి డబుల్ రిజిస్టర్ చేస్తాడు. నేను వెంచర్ వేయలేదు, డబుల్ రిజిస్టర్ చేయలేదు. నేను వేరే వ్యక్తి ఫోటో తీసుకొని ఆ వ్యక్తి నేనేని ఫోర్జరీ చేయలేదు. ఎవరికి కమిషన్ ఎగ్గొట్టలేదు, ఎవరికి అగ్రిమెంట్ రాసి ప్లాట్ ఎగ్గొట్టింది లేదు, నేను ఎవరికైనా అసైన్మెంట్ అమ్మింది లేదు.
నేను కబ్జా చేసింది లేదు, లేనిపోని కథనాలతో నేను కింద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి. నేను డబ్బున్న వ్యక్తిని కాదు, కింద స్థాయి నుంచి కూటి కోసం కోటి విద్యలు, రూమ్ బాయ్, డ్రైవరు, క్లీనరు, పత్రికా రంగము, రాజకీయ రంగము, సేవా రంగము, అన్ని రంగాలు పనిచేశాను. నన్ను టార్గెట్ చేస్తే నేను భయపడతానా? అడిగిన ఊరుకో ఉన్నా, ఎందుకు లేండి అని. ఈరోజు ఒక 6 మంది మహిళలు నాకు ఫోన్ చేశారు, మమ్మల్ని టార్గెట్ చేశారండి, మా పర్సనల్స్ రాశారండి, మీరు మాట్లాడకపోతే మేము మాట్లాడకపోతే ఎలాగండి, దీన్ని ఖండించాలి, మీరు మారితే మేము మారుతాము, తర్వాత మేము కేసు పెడతాము అని చెప్పారు. పెళ్ళాన్ని చంపిన వ్యక్తి ఆయన మాట్లాడుతున్నాడు నీతి వాక్యాలు మా గురించి. పత్రికలు అంటే విలువైన ఎథిక్స్ ఉంటాయి. ఈరోజు మా మిత్రులు, మీడియా సోదరులు చాలామంది నాకు మిత్రులు ఉన్నారు. నేను కూడా మీడియాలో పనిచేశాను, నాకు మీడియా గురించి తెలుసు. కొంతమంది మాత్రమే కోర్టుకు పడగలెత్తారు, చిన్న పత్రికలు పనిచేస్తున్నాయి. బ్లాక్ మెయిలింగ్, వాడు డబ్బులు తెచ్చుకుంటాడు, వాడు ఇంకొని పంపిస్తాడు తెచ్చుకోపోని, పేపర్లో యాడికిపోతే రాస్తారు. చాలా దారుణంగా వ్యవస్థ తయారైపోయింది. ప్రభుత్వ ఆఫీసుల్లో ఉద్యోగాలు చేయడానికి అధికారులు, క్లర్కులు, జూనియర్స్ దిగ్గాసి భయపడుతున్నారు. ఫ్రాడ్ మీడియా వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకోవాలని రేపు మేము ఎస్పీ గారిని స్పందనలో కలవబోతున్నాము. నా పైన వచ్చే కథనాలతో ఫస్ట్ నేను కంప్లీట్ ఇస్తున్నాను. అదేవిధంగా డెఫర్మేషన్ సూట్ వేస్తున్నాం, పరునోష దావా. ఆ యొక్క పత్రిక చెందినటువంటి ఎండి కావచ్చు, ఏడర్ కావచ్చు, రాసిన వ్యక్తులు రాస్తున్నాము, మేము సూట్ వేయబోతున్నాము. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు పత్రికా రంగ ముసుగులో అవినీతి ఆరోపణలతో అందరి ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి దీన్ని నేనేగా ఖండించకపోతే, నేను చదువుకున్న వ్యక్తిని, నేను పత్రిక పనిచేసిన వ్యక్తిని, నేను కిడ్డసాయన వచ్చిన వ్యక్తిని, ఎందుకు భయపడినా? తాటాకు చప్పులకు భయపడవు మామూలుగా అనుకున్నాను నేను. కాకపోతే ఈరోజు నా పర్సనల్ గురించి రాశాయండి, నా పైన కేసులు లేవండి. కబ్జా కొరడు మా ఎమ్మెల్యే గారు నాకు సపోర్ట్ చేస్తున్నా అంటాడు, ఎమ్మెల్యే అనుచరులతో నా పైన కోపంగా ఉన్నా అంటాడు. ఎక్కడండి, ఏ వాక్యాలండి? ఎవరు రాయిస్తున్నారు? ఏం జరుగుతుంది? నా వెనకాల ఎవరు కుటుంబం అంటున్నారు? ఇవి నాకేం తెలీదు. నేను కూడా ఖండించాలి. నాకు ఫ్యామిలీ ఉంది. బెంగళూరు బేబీ ఎవరు తెలియజేయాలి. బెంగళూరు బేబీతో ఫామ్ హౌస్లో రాసలేదు. ఏంది నీ మాది పిల్లల్ని చంపలే, నేనేమి జైలుకి పోలే. రాసేముందా ఆలోచించి రాయాలి. అరే మధు అని వాడే వ్యక్తి అంటే నీకు 2.5 సెంటు 5 లక్షలు డబ్బులు ఇస్తే ఓకేనా? రేపు స్పందనలో ఇస్తున్నా ఎస్పీ గారికి. ఇప్పుడు బెంగళూరు బేబీ అన్నాడు, నా భార్య పిల్లలు ఏమనుకో చెప్పండి. ఇప్పుడు ఆస్తులు కబ్జాలు అది పట్టించుకోదు. మహిళల గురించి నాకు అక్రమత్వం అంటగట్టి నువ్వు పిల్లని చంపి తల్లికులు సాధన చేస్తున్నావు, పాపని ఏర్పించావు, వాళ్ళు బయటకు వస్తే ఫోక్స్ యాక్ట్, 370 యాక్ట్ పెడతారు, వాళ్ళు రాలేకపోతున్నారు. కాబట్టి నేను భయపడను. నా గురించి నువ్వు ఏం రాసుకుని రాసుకో, నా గురించి ఏం కంప్లీట్ చేసుకో. నేను నీ పైన కంప్లీట్ రేపు ఇస్తున్నా స్పందనలో. రేపు డెఫర్మేషన్ యాక్ట్ పరోక్ష దావా మీ ఎండీకి, మీ ఎడిటర్కి మీ పైన రాస్తున్నా. పోతా ముందరికి. రైట్, థ్యాంక్ యూ.